హలో, ఇప్పుడు మనం ఏం చూడబోతామంట, రెడ్మీ నోట్ 4 నోట్ 5 అంతా సమ్ టైమ్స్ వచ్చి కాల్ కనెక్టింగ్ ఇష్యూ వస్తుంది. జియో స్పెసిఫిక్గా జియో నెట్వర్క్కి కాల్ కనెక్ట్ అవ్వకుండా కాల్ కనెక్టింగ్ ఇష్యూ వస్తుంది. దాన్ని ఎలా సాల్వ్ చేసేది అనేసి మనం ఇప్పుడు చూడబోతాం. ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో పోయి సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్స్ పోతే వోల్ట్ ఇది ఎనేబుల్లో ఉండవాలా, డిజేబుల్ ఉంటే ఎనేబుల్ పెట్టి చేసుకోండి. ఎందుకంటే జియో ఫుల్గా వోల్ట్ నెట్వర్క్నే ఉండదు. సో వోల్ట్ కంపల్సరీగా ఆన్లో ఉండవాలా. ఆన్లో పెట్టుకొని డేటా రోమింగ్లో వచ్చి డేటా రోమింగ్లో ఎప్పుడుమే ఆల్వేస్లో ఉండవాలా. సపోజ్ మీరు లోకల్ ఉన్నా సరే, బయట ఊరిపోయినా సరే, అది ఆల్వేస్లో ఉండవాలా. టర్న్ ఆన్ పెట్టుకొని బ్యాక్ వస్తే ఫుల్గా బ్యాక్ వచ్చేయండి. కాల్ డైల్లో పోయి స్టార్ హ్యాష్ 4636 స్టార్ కొడితే మీకు ఈ మరి ఒక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో మీ సిమ్ దేంట్లో ఉండదు, సిమ్ 1లో ఉంటుందా, సిమ్ 2లో ఉంటుందా చూసుకొని, సిమ్ 1లో ఉంటే ఫోన్ ఇన్ఫర్మేషన్ 1 దాన్ని క్లిక్ చేసుకోండి. జియో సిమ్ దేంట్లో ఉంటుందో అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇలాంటివి వస్తుంది. దాంట్లో మొబైల్ రేడియో పవర్ని ఆఫ్ చేయాలా, ఆఫ్ చేసి ఆన్ చేయాలి. అది చేస్తే సెట్టింగ్స్ ఫుల్గా రీసెట్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు డిస్కనెక్టెడ్ డేటా సర్వర్ అని వస్తుంది. దెన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్లో పెట్టేసి బ్యాక్ వచ్చేయండి. ఫోన్ చూస్తే ఇప్పుడు పైకి వోల్ట్ని వచ్చేసి ఉంటుంది. వచ్చిందంటే దెన్ మీరు ఏ నెంబర్కైనా కాల్ చేస్తే ఇప్పుడు కాల్ పోతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది పట్టి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.